ఈశ్వర పరమేశ్వర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకరం డివోషనల్ టీవీ. ఇప్పుడు మనం తమిళనాడులోని అరుణాచలం, దీన్నే తిరువన్నామలై అంటుంటారు. ఇది పరమశివుని ఆధ్యాత్మిక కేంద్రం, మహాపుణ్యక్షేత్రం. ఈ అరుణాచలానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అదేవిధంగా పౌర్ణమి రోజు లక్షలాది సంఖ్యలో ఈ గిరి వలయం చేస్తుంటారు, గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. రోజు కూడా సోమవారం నుంచి మళ్ళీ తిరిగి ఆదివారం వరకు భక్తులు రోజు నిత్యం ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ గిరివలయం చుట్టూ అష్టలింగాలు ఉంటాయి. ఈ అష్టలింగాలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేస్తారో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అదే ప్రయత్నంలో మనం తమిళనాడులోని అరుణాచలం తిరువన్నామలై వెళ్తున్నాం. అక్కడ గిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంటుందో, అక్కడ అష్టలింగాలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను. పదండి. మనం చూస్తుంది స్వామివారి తూర్పు గోపురం. ఇది రాజగోపురం. ఇది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి కుడివైపున వెళ్తే ఇంద్రలింగం వస్తుంది. అష్టలింగాలను దర్శనం చేసుకుని తిరిగి ఇక్కడే ప్రదక్షిణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నా వెనక చూస్తుంది దీపమంటపం, అరుణాచలం. ఇదే తిరువన్నామలై. తమిళంలో తిరువన్నామలై అంటారు, తెలుగులో అరుణాచలం. అంటే అరుణం అంటే ఎర్రని, అచలం అంటే కదలనిది కొండ, ఎర్రని కొండ. సుమారుగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ కొండ ఇదే విధంగా ఉందని స్కందపురాణం చెప్తుంది. గౌతమ మహర్షిచే ఈ క్షేత్రం ఏర్పాటు చేయబడింది శివుని ఆజ్ఞతో. మనం చూస్తుంది దీపమంటపం, దాని వెనక ఉంది మాత్రం తూర్పు గోపురం. ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ వెళ్లే వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి కార్ స్ట్రీట్ గుండా చంద్రలింగాన్ని దర్శించుకుని అష్టలింగాలను దర్శించుకుంటారు. మనం ఈ అష్టలింగాలను ఏ విధంగా దర్శించుకోవాలి అది మొత్తం మీకు చూపిస్తాను. తిరువన్నామలై, ఈ అరుణాచలానికి రావటం అనేది ఓ పూర్వజన్మ సుకృతం. అంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తే అరుణగిరికి, ఈ అరుణాచలానికి రాగలుగుతాం. అదేవిధంగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయగలుగుతాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో ఎలాంటి వింతలు ఉంటాయి, ఈ అష్టలింగాలలో ఎలాంటి విశిష్టత ఉందో మీకు తెలియజేస్తాను. పదండి. మన వెనుక చూస్తుంది ఇంద్రలింగం. గిరి ప్రదక్షిణలో మొట్టమొదటి వచ్చే లింగం ఇంద్రలింగం. ఇది కార్ స్ట్రీట్ లో ఉంది. అంటే చుట్టూ దుకాణాల మధ్యలో ఉంటుంది. చూస్తే మాత్రం ఇది రోడ్డు కనిపించదు, గుడిలా మాత్రం ఉండదు. ప్రత్యేకించి దీన్ని గమనిస్తే మాత్రం ఇది ఇక్కడ ఒక గుడి ఉంది అని మాత్రం తెలుస్తుంది. ఈ బోర్డు చూడొచ్చు, ఇంద్రలింగం. అంటే ఈ లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. అంటే శివుని ఆజ్ఞతో దేవేంద్రుడు ఈ లింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించారని స్కంద పురాణం చెప్తుంది. అదేవిధంగా సప్త దేవతలు, సప్త ఋషులు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారట. వాళ్ళు మాత్రం, మనం మాత్రం ఎడం వైపు వస్తుంటే వాళ్ళు మాత్రం కుడివైపు ప్రదక్షిణ చేస్తుంటారట. ఈ అష్టలింగాలను, ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలను దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది అత్యంత కీలకం. అదేవిధంగా ఈ ఇంద్రలింగానికి అధిదేవతలు శుక్రుడు, సూర్యుడు. అంటే ఈ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటే ఉద్యోగం, అదేవిధంగా అత్యున్నత స్థానం, అంటే ఏదైతే స్థానం ఏదైతే అత్యున్నతంగా బతకాలనుకుంటున్నాం, అత్యున్నతంగా మనం కోరికలు కోరుకుంటున్నామో అది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అది దొరుకుతుంది. అదేవిధంగా దీర్ఘాయువు, ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే పోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు మొట్టమొదటిగా ఈ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని తిరిగి అగ్నిలింగానికి వెళ్తుంటారు. ఆ అగ్నిలింగం ఏ విధంగా చేరుకోవాలి అది మీకు చూపిస్తాను. పదండి. తూర్పు రాజగోపురం తర్వాత భక్తులు ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని దక్షిణం వైపు ఉన్న ఈ గోపురాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ గోపురాన్ని దర్శించుకొని అగ్నిలింగం వైపు భక్తులు వెళ్తుంటారు. చుట్టూ 4 గోపురాలు ఉన్నాయి. చాలా ఎత్తైన పెద్ద పెద్ద గోపురాలు ఈ దేవాలయం చుట్టూ. ఈ దేవాలయం పైనుంచి, అంటే ఈ దేవాలయం అంతా ఓ శ్రీచక్రం ఆధారంగా, ఈ కొండంతా ఓ శ్రీచక్రం ఆధారంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.
శ్రీచక్రానికి 44 శక్తి కేంద్రాలు ఉంటే ఈ దేవాలయంలో కూడా 44 శక్తి కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 365 తీర్థాలు. ఈ దక్షిణ రాజగోపురం చాలా చూడచక్కగా ఉంటుంది. ఈ అరుణాచలంలో ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఈ దక్షిణ గోపురాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ దక్షిణ గోపురాన్ని దర్శించుకుంటూ గిరివలయంలో భక్తులు ముందుకు సాగుతుంటారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. గిరివలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులంతా ఎడమ వైపే వస్తుంటారు. కుడివైపు ఋషులు, యోగులు, మునులు ప్రదక్షిణ చేస్తుంటారట. ఇది స్కంద పురాణంలో తెలియజేయబడింది. ఎడమ వైపు భక్తులు వెళ్తుంటారు. ఇది కుడివైపు సందులో ఉంటుంది అగ్నిలింగం. ఈ అగ్నిలింగాన్ని ఏ విధంగా ఉందో, భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకుంటుంటారో మీకు చూపిస్తాను, పదండి. ఇది అగ్నిలింగం. ఈ అగ్నిలింగాన్ని దర్శించుకొని భక్తులు ముందుకు వెళ్తుంటారు. ఈ అగ్నిలింగానికి అధిపతి, అధిదేవత చంద్రుడు. ఈ అగ్నిలింగాన్ని దర్శించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైనా భయాలు కానీ, ఏదైనా రోగభాగాలు ఉన్నాయి కానీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుని భక్తులు ముందుకు సాగుతుంటారు. ఈ అగ్నిలింగం ఈ కుడివైపు సందులో ఉండటం వల్ల ఎవరికి తెలియదు. ముందుగా ఆ రోడ్డు వైపులో ఉన్న బోర్డులు చూసుకుంటూ ముందుకు సాగి ఇక్కడికి వస్తే మాత్రం ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవచ్చు. మన వెనుక చూస్తుంది శేషాద్రి స్వామి వారి ఆశ్రమం. ఇది శేషాద్రి స్వామి వారి ఆశ్రమం. ఇక్కడికి వచ్చిన భక్తులు శేషాద్రి ఆశ్రమ స్వామి కూడా శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ కామాక్షి రూపంగా ఈ శేషాద్రి స్వామిని ఈ భక్తులు కొలుచుకుంటారు. సుమారుగా 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శేషాద్రి స్వామి ఇక్కడికి వచ్చి తన జీవితం అంతా ఇక్కడే గడిపాడు. ఎన్నో అద్భుతాలు ఇక్కడ శేషాద్రి స్వామి చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ అద్భుతాల గురించి తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఇది శేషాద్రి ఆశ్రమం. ఈ శేషాద్రి ఆశ్రమం ఈ పాత రోడ్లోనే, అంటే గిరివలయం రోడ్లోనే ఈ శేషాద్రి ఆశ్రమం ఉంది. దీని తర్వాతనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. శేషాద్రి స్వామి చనిపోయిన తర్వాత ఆయన సమాధిని కూడా రమణ మహర్షి దగ్గర ఉండి ఆ సమాధిని నిర్మించారట. ఇది మనం చూస్తుంది శేషాద్రి స్వామి వారి ఆశ్రమం. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు, ఈ అరుణాచలానికి వచ్చిన వాళ్ళు ఈ శేషాద్రి ఆశ్రమం దర్శించుకోవడం ఎంతో పుణ్యం. ఇది దక్షిణామూర్తి ఆలయం. అంటే రమణాశ్రమానికి వెళ్ళే దారిలో మనకి దక్షిణామూర్తి ఆలయం కనిపిస్తుంది. సుమారుగా 1500 సంవత్సరాల క్రితమే ఇక్కడ దక్షిణామూర్తి ఆలయం ఉంది. ఎంతో చూడచక్కగా ఇక్కడ అలంకారం ఉంటుంది. దక్షిణామూర్తి అలంకారం స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఈ దక్షిణామూర్తి ఆలయం. ఇక్కడ అరుణాచలేశ్వరుడు కొండపైన దక్షిణామూర్తి ఆకారంలో, దక్షిణామూర్తి రూపంలో ఓ పెద్ద మర్రి చెట్టు కింద వెలిశారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ దక్షిణామూర్తి ఇక్కడ ఈ ఆలయంలో వెలిసి ఉన్నారు. గిరిప్రదక్షిణ వెళ్లే వాళ్ళు ఈ దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఈ దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటే జాతకంలో ఉన్న జాతక దోషాలు పూర్తిగా పోతుంటాయి. అదేవిధంగా గ్రహ పీడలు కూడా తొలగిపోతుంటాయి. అందుకోసమే పెద్ద సంఖ్యలో గిరివలయంకి వచ్చే భక్తులు దక్షిణామూర్తిని దర్శనం చేసుకుని ఇక్కడ పూజలు చేసి గిరివలయంలో ముందుకు సాగుతుంటారు. రమణాశ్రమానికి ఎంతో మంది దేశ విదేశాల నుండి రమణాశ్రమానికి చూడడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. నెలలు, సంవత్సరాలు కూడా ఈ రమణాశ్రమంలో ఉంటారు విదేశీయులు. సుమారుగా ఇక్కడే జీవితకాలం కూడా ఇక్కడే తన జీవితాన్ని గడుపుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రమణునికి ఎంతో మంది భక్తులు దేశ విదేశాల్లో రమణునికి ఉన్నారు. గిరివలయం చేసే భక్తులు, గిరివలయంలో తిరిగే భక్తులు రమణాశ్రమంలో వెళ్ళి రమణుని సమాధి, అదేవిధంగా రమణుని తల్లి సమాధి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ధ్యాన స్థితిలో కొద్దిసేపు ఉంది. తర్వాత గిరివలయం చేసుకుంటారు. ఈ తిరువన్నామలై అరుణగిరి గిరి ప్రదక్షిణలో 3వ లింగం యమలింగం. అంటే యముడిచే ప్రతిష్ఠించబడ లింగం ఈ యమలింగం. స్వయంగా యముడే ఈ క్షేత్రంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ అధిదేవత, ఈ యమలింగానికి అధిదేవత మంగళుడు. ఈ క్షేత్రంలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులున్నా, అపమృత్యు బాధలున్నా, ఇక్కడ ఏదైనా కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోతే ఇక్కడ విభూతి రాసుకుంటే అంటుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకోసం చాలా మంది భక్తులు ఇక్కడ విభూతిని
ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ విభూతిని కావాలని ఇంటికి తీసుకెళ్లి ఎక్కడైనా బొక్కలు ఊగితే వాళ్ళు రాసుకుంటుంటారు. అదేవిధంగా ఇతి బాధలున్నా, ఏ విధంగా రోగ బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఈ లింగాన్ని దర్శించుకుంటే వెంటనే తొలగిపోతాయని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. చాలా మంది గిరి వలయంలో చేసే భక్తులు ఈ యమలింగాన్ని దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. శంకరా శివ శంకరా శివ శంకరా శంభో శంకరా శివ శంకరా శివ శంకరా శంభో శంకరా శివ శంకర. ప్రతి లింగం పక్కన ఒక్కొక్క తీర్థం ఉండేది. ఇక్కడ కూడా యమ తీర్థం అని ఉండేది. అది కాలగర్భంలో కలిసిపోయింది. దీని పక్కనే యమ తీర్థం ఉంటుంది. ఎవరైనా అపమృత్యు బాధలున్నా, ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నా యమతీర్థం జలం నీరు చల్లుతుంటే వాళ్ళకు సుఖంగా, సౌభాగ్యంగా, సుఖంగా ఉండేది. అదే అరుణగిరిపై శుభదీపం దర్శించుకున్న మహయోగం వినిపించు గిరిలో ఓంకారం ఆ శివుడే ఇలకు ఆధారం. యమలింగం దాటిన తర్వాత ఒక వై రోడ్ వస్తుంది. ఆ వై రోడ్ ఇదే. ఈ వై రోడ్ లో మనం కుడివైపున వెళ్ళాలి. అంటే ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇటు అట స్ట్రేట్ గా వెళ్తే మాత్రం ఇది బెంగళూరు రోడ్డు. ఈ స్ట్రేట్ గా వెళ్ళొద్దు. అటు వై రోడ్ లో రైట్ సైడ్ అంటే కుడివైపు వెళ్తే ఈ గిరివలయం రోడ్ ఇది ఈ విధంగా గిరివలయం రోడ్ వెళ్ళాలి. ఈ వెనక మాత్రం ఈ కుడివైపున గణపతి దేవాలయం ఉంది. ఆ గణపతి దేవాలయం మీకు చూపిస్తాను పదండి. యమలింగం దాటిన తర్వాత ఈ వై రోడ్ దాటిన తర్వాత ఈ గుడి కనిపిస్తుంది. ఇది వాలమూరు గణపతి దేవాలయం అంటారు. ఈ గణపతి దేవాలయానికి, ఈ గణపతి దేవుడికి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. అంటే ఈ గణపతిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయట. మీ కోరికలు ఈ గణపతి వింటాడట. ఈ దేవుణ్ణి దర్శించుకుంటే కోరికలు వెంటనే తీరిపోతాయట. గిరివలయం చేసే భక్తులు ఖచ్చితంగా ఈ వాలమూరు గణపతిని దర్శించుకొని ముందుకు సాగాలి. ఆ వాలమూరు గణపతి ఏ విధంగా ఉంటారో మీకు చూపిస్తాను పదండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. మనం చూస్తుంది దుర్వాస మహాముని ఆశ్రమం. ఈ దుర్వాస మహాముని ఆశ్రమాన్ని ఇక్కడ దుర్వాస మహర్షిని కుంతీదేవి ప్రతిష్ఠించిందట. ఇప్పుడు మనం చూస్తున్నాం దుర్వాస మహాముని ఆశ్రమం ఇది. ఇక్కడ ఈ దేవాలయం వెనక ఒక వేప చెట్టు ఉంటుంది. సంతానం కాని వారు ఈ దుర్వాస మహాముని దర్శనం చేసుకుని ఆ వేప చెట్టుకు ఓ పచ్చని కంకణం కడతారట. ఆ కంకణం కట్టిన వారికి ఇక్కడ ఖచ్చితంగా సంతానం అవుతుందని ఒక నానుడి. ఆ వేప చెట్టు కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ దుర్వాస మహాముని ఆశ్రమం ఎలా ఉందో చూసేద్దాం పదండి. సంతానం కాని వారు ఈ దుర్వాస మహాముని ఆశ్రమాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్న వేప చెట్టుకు వాళ్ళు ముడుపులు కడతారు. ఇక్కడ ఈ విధంగా ముడుపులు కడతారు. సంతానం అయిన తర్వాత వాళ్ళ ముడుపులు ఇక్కడ తీర్చుకుంటారు. ఇక్కడ సంతానం లేని వారు ఈ చెట్టుకు చూడొచ్చు. వేప చెట్టుకు పచ్చని దారాలతో ఇక్కడ కంకణాలు కడతారు. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం కూడా ఈ విధంగా రాళ్ళు పేరుస్తారు. ఈ ఆశ్రమంలో ఈ రాళ్ళ గుట్టలు చూడొచ్చు. ఇక్కడ రాళ్ళు పేరిస్తే గృహ నిర్మాణం తొందరలోనే పూర్తవుతుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఇక్కడ మనం చూస్తుంది దుర్వాస మహా ఋషి పాదాలు. ఆ పాదాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. దుర్వాస మహర్షి పాదాలు ఇది గిరివలయంలో ఎడమ వైపే ఉంటుంది ఈ ఆశ్రమం. గిరివలయానికి వచ్చే భక్తులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి ముందుకు సాగుతుంటారు. మహర్షి ఆశ్రమాన్ని దాటిన తర్వాత ఈ విధంగా ఒక 6వ మార్క్ గుర్తుంటుంది. ఈ 6వ మార్క్ గుర్తులో నిలబడితే ఈ 6వ మార్క్ గుర్తులో నిలబడి కొండ వైపు చూస్తే ఇది అరుణాచలేశ్వరుడు, తిరువన్నామలై. ఈ పరమశివుడే ఇక్కడ కొండ రూపంలో వెలిసి ఉన్నాడు. ఇక్కడి నుంచి చూస్తే నంది ముఖం కనిపిస్తుంటది మనకి. గిరివలయంలో 4వ లింగం నైరుతి లింగం మనం చూస్తుంది నైరుతి లింగం.
ఇది గిరివలయంలో కొద్దిగా ఎడం వైపు వెళ్తే ఈ దేవాలయం ఉంది. ఇది నైరుతి లింగం అంటారు. ఈ లింగాన్ని నిరుతి రాక్షసుడు అంటే నైరుతి దిక్కున నిరుతి రాక్షసుడు ఉన్నాడు. ఆ నిరుతి అనే రాక్షసుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడి పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా స్కంద పురాణం కూడా చెప్తుంది. ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేసిన పవిత్ర క్షేత్రం ఇది. అంటే నైరుతిలో ఎటువంటి దోషాలు చేసినా ఇంటి నిర్మాణంలో నైరుతి నిర్మాణంలో ఎటువంటి దోషాలు చేసినా అధోగతి పాలవుతుంటారు. నైరుతి అనేది అత్యున్నతంగా ఇంటి నిర్మాణంలో దాని ప్రాముఖ్యత పాటిస్తారు. అదేవిధంగా ఈ దేవాలయం కూడా నైరుతి లింగాన్ని దర్శించుకుంటే ఏదైనా ఇతి బాధలు ఉంటే, ఏదైనా కష్ట నష్టాలు ఉంటే, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వెంటనే తీరిపోతాయట ఈ నైరుతి లింగాన్ని దర్శించుకుంటే. అదేవిధంగా ఈ నైరుతి దగ్గర నైరుతి తీర్థం కూడా ఉంది. కాలగర్భంలో కలిసిపోయింది ఆ తీర్థం. ఇక్కడికి వెళ్ళిన భక్తులు ఈ కుడివైపున వెళ్తే మాత్రం నైరుతి లింగం కనిపిస్తుంది. ఆ లింగం ఏ విధంగా ఉంది, భక్తులు ఏ విధంగా ఈ లింగాన్ని దర్శించుకుంటారో చూసి నైరుతి లింగ ప్రదేశంలో కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇది. గతంలో కావ్యకంఠ గణపతి ముని పచ్చి అమ్మన్ అనే దేవాలయంలో అక్కడ కూడా పచ్చని వాతావరణం ఉండేది. అక్కడ ఉండి తపస్సు చేసుకునేవాడు. అక్కడ భక్తుల రాకపోకలు ఎక్కువ పెరగడంతో ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చి ఈ అడవిలోకి వచ్చి తపస్సు చేశారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఒకానొక సందర్భంలో పూర్వం అరుణాచల దేవాలయంలో రథం ఆగిపోయిందట. రథం ఆగిపోతే ఎంతో మంది భక్తులు అక్కడ ఉన్న పూజారులు ఎంత ప్రయత్నించినా కానీ 3 రోజుల పాటు రథం కదలలేదట. ఒక ఆకాశవాణి పలికి కావ్యకంఠ గణపతి ముని వస్తే ఆ రథం కదులుతుందని ఆకాశవాణి పలకడంతో ఇక్కడి నుంచి కావ్యకంఠ గణపతి ముని వెళ్లి ఆ రథం పైన చేయి వేయడంతో ఆ రథం కదిలిందని ఇక్కడ భక్తులు చెప్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక శ్లోకము గాని ఒక పద్యము గాని ఒకసారి చదివితే 1,00,000 సార్లు చదివిన పుణ్యం వస్తుందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకోసం ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక పద్యము గాని ఒక శ్లోకము గాని స్వామి స్మరణను గాని చేసుకుంటే ఒకసారి చేస్తే అది 1,00,000 సార్లు చేసిన పుణ్యం కలుగుతుంది. గిరివలయంలో వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించుకుని ముందుకు సాగితే ఎంతో పుణ్యం. ఇది నైరుతి లింగం గిరివలయానికి ఎడమ వైపు ఉంటుంది లోపలిగా. అది చూసి మీరు ఆ బోర్డు చూసి లోపలికి వస్తే నైరుతి లింగాన్ని దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే తూర్పు గోపురం నుండి నైరుతి లింగం వరకు గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేస్తారు, ఈ లింగాలు ఏ విధంగా ఉంటాయో దక్షిణం వైపు మాత్రం మొత్తం చూపించాం. ఇప్పటికీ నైరుతి లింగం దర్శనం చూపించాం మీకు. దీని తర్వాత మనం వాయులింగం, ఆది అన్నామలై, అదేవిధంగా సూర్యలింగం కూడా ఇదే దారిలో ఉంటుంది. సూర్యలింగం, వాయులింగం, ఆది అన్నామలై, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం తర్వాత తూర్పు గోపురానికి వస్తుంటారు. ఈ ఎపిసోడ్లో మాత్రం మనం ఈ నైరుతి లింగం వరకు చూపిస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నిడివి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడికి ఈ నైరుతి లింగం వరకే ఈ వీడియో చూపిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో తర్వాత లింగాల గురించి చూపిస్తాం. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా శ్రీకరం ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.